వేళ చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియజేయచ్చు. ఈ యొక్క తరగతికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఈ 66వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకరు ఆంగ్లంలోను మరొకరు తెలుగులోను చదివిన తర్వాత ఒకరు ప్రేరేపింపబడిన వారు ఉంటే దేవుని సహాయం కోరుకుంటూ ఒక మాట ప్రార్థన చేసిన వెంటనే మనము ఆ యొక్క మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం అండి. యెహోవా ఈలాగు ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రామ స్థానము మీరు కట్టనుద్దేశించేది ఏ పాటిది? ఆమేన్. హల్లెలూయా. Heaven is my throne and earth is my footstool. Where is the house that you will build me? And there is the place, and where is the place of my rest? Thus saith the Lord. Thus saith the Lord. Yes, wonderful. Yes. Thank you, sister, for reading in Telugu and as well as in English. Is somebody there who can lead us in prayer? పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఈ నూతన సంవత్సరంలో ప్రభానైనా 2వ మాసంలో నీ పరిశుద్ధ పాదముల చెంత చేరి మా జీవితాల్లో మా యొక్క స్థితిగతులను మీరు మార్చి ఎన్నో మేలులు ఉపకారములు చేస్తూ నా తండ్రి, నిజంగా తండ్రి, ఈ నరుడు నిర్మించే యొక్క నిర్మాణం కలిగిన యొక్క గృహము ఏ పాటిదేని ప్రభానైనా యెషయా గ్రంథం ద్వారా మీ దాసుడిని మీరు మరుగుపరుచుకొని నా తండ్రి మాతో మాట్లాడుతున్న యొక్క జీవము గల మాటలను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు ప్రభానైనా. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లును కట్టుకుని యొక్క బుద్ధిమంతుని పోలి ఉన్నాడని చెప్పినావు తండ్రి. నీ మాటలు వినవాడు ప్రభానైనా, వినినవాడు బండ మీద ఇల్లు కట్టినాడు, వినినవాడు విసికి మీద కట్టినాడు ప్రభానైనా. మా జీవితాల గురించి చెప్పే యొక్క ఈ యొక్క గృహ నిర్మాణం బట్టి ప్రభానైనా మేము అర్థం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మేము మలుచుకుంటూ సహాయం చేయమని మీ దాసుని మరుగుపరిచిన తిండి జుంచేదైన దానాల కంటే మధురమైన మాటలను పలుకుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ అండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క దస్ సేత్ ద లార్డ్ అని మరి దేవుడు తానే చెప్పినట్లు మనం చూస్తున్నాం. మొదట కూడా మనము 1 సంవత్సరంన్నర మొదట కూడా దేవుడు తానే పలికిన మాటలను చూసాము. ఆ తర్వాత ఆ మాటలను ఆయన కాస్త యెషయా గారికి చెబుతూ ఉండగా ఆయన రాయడము, దీన్ని భద్రపరచు యెషయా అని చెప్పడము, ఈ మాదిరిగా కూడా చూస్తూ వచ్చాము. కొన్నేమో ఆయన డైరెక్ట్గా ఆయనే మాట్లాడడం, కొన్నేమో యెషయా ద్వారా మాట్లాడడం జరిగినాయి. అవన్నీ చూస్తూ వచ్చాము. ఇక చివరి లాస్ట్ క్లాస్లో కూడా మనం చూస్తూ వచ్చాము. 65లో మనము చివరి భాగంలోకి వచ్చేసరికి సమయం అయిపోయింది. 22వ వచనం చూడండి. 65వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనంలో, వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసిన దానిని ఫలితము పూర్తిగా అనుభవింతురు. గనుక ప్రియా దేవుని బిడ్లారా, ఈ యొక్క వాక్యాలలో ఆయన యొక్క శక్తి దాగి ఉన్నది. అవును, ఈనాడు చూస్తే కూడా అనేకులు ఇళ్ళని కట్టుకుంటూ ఉంటారు. పర్మనెంట్ హౌసెస్ కానివ్వండి, టెంపరీ హౌసెస్ కానివ్వండి, కట్టుకుంటారు ఉండాలనే ఉద్దేశంతో. కానీ వాళ్ళకున్న కాలగతులు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న శోధనల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అదేదో ఒక రోజు వెళ్ళి ఒక నలుగురిని పిలిచి గృహప్రవేశం చేసి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత దాంట్లోకి వెళ్ళి మరి నివాసం ఏర్పరచుకోవాలి, ఉండాలి అని అంటే వారి తరం కాదు. ఎందుచేతంటే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, శోధనలు వారిని వెంటాడుతూ ఉండడం మూలాన ఈనాడు మనం చూస్తూ ఉంటాం. నేనున్న ఈ యొక్క ప్రాంతంలో కూడా అనేక హౌసెస్ కొన్ని హౌసెస్ అలాగే ఉండిపోయినాయి. వాటిలోకి ఎవరు రారు, ఎవరు నివాసం ఏర్పాటు కానీ వాళ్ళు కొన్నారు. నాకు తెలుసు వాళ్ళు ఆ డబ్బులు వెచ్చించి నాతో పాటు కొన్న వాళ్ళు ఉన్నారు. కానీ దానిలోనికి రావడం నా మట్టుకు నేను కూడా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దీన్ని కట్టించి నిర్మాణం చేసి నేను పాస్టమ్మ గారు ఎంతో బహు ప్రయాసం పడుతూ, అప్పటికి కార్ లేదు నాకు, ట్రైన్స్లో వచ్చి వెళ్ళి ఒకానొక దినాన పాస్టమ్మ గారు కాలు జారి
ఆ ట్రైన్ ఎక్కుతూ పడిపోవడం, దేవుడు మరి కాపాడడం, ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 10 ఏళ్ళు పట్టింది ఈ గృహానికి, ఇప్పుడు చూస్తున్న ఈ గృహంలోకి రావడానికి 10 ఏళ్ల సమయం చూసారా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అక్కడే మరి దానికి కారణాలు ఎన్నో కావచ్చు. ఒకటేమిటంటే ఏజీ ఆఫీస్లో నేను ఆడిట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆడిట్ చేయాలి. ఆ యొక్క ఆడిట్ అనగానే బయట అక్కడ కూర్చోవడానికి నాకు ఒక టేబుల్ కానీ ఇలాగ ఒక క్యాబిన్ కానీ ఏమీ ఉండదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రయాణికులం లాగానే ఉండాలి. బ్యాగ్ ఒకటి సంకన ఉంటుంది, రాగానే ఆ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పాలి, మరొక అసైన్మెంట్ ఇస్తారు, ఇటువైపు వెళ్ళు అనగానే ఆ యొక్క ఆర్డర్ పుచ్చుకొని మళ్ళీ అటువైపు వెళ్ళాలి. అలా ఉండిపోయింది. అదొకటి. రెండవ కారణం, పిల్లలు చదువుల్లో ఉండి అక్కడే ఉన్నత విద్య అభ్యసిస్తూ మరి ఉండడం మూలాన వారి విద్యకు అంతరాయం కలగకుండా అక్కడే ఉండడం, ఇలా అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం కట్టించుకున్న ఇంట్లోకి ప్రవేశించడం అసాధ్యం అవుతుంది. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఆ వెంటనే సూపర్ యాన్యువేషన్ అంటారు కదా, 60 ఏళ్ళు నిండిన వారిని సూపర్ యాన్యువేషను ఆ యొక్క ప్రభుత్వానికి అక్కర్లేదు అని అంటే 60 ఏళ్లలో మన ప్రభువు అప్పుడే ఎంట్రీ తీసుకుంటారు. మన ప్రభువుకు మనకు అవినాభావ సంబంధం ఏంటంటే 60 ఏళ్ళు వచ్చాయా, ఇప్పుడే నాకు కావాల్సింది నువ్వు ఈ టైంలోనే అని ఈయనేమో తీసుకుంటున్నారు, వాళ్ళేమో అక్కర్లేదు అంటున్నారు. చూసారా ఎంత భావం దీంట్లో ఇమిడి ఉన్నది. అందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. ఆ మాదిరిగా మరి 60 ఏళ్ళు అంటే ఇంకా 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది దేవుని సన్నిధిలో. అలాగా మీరు ఎవరైనా 60 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే 40 ఏళ్ళు వేసుకోవాలి దేవుని సేవలో. మరి ఇంకా 50 ఉంటే 40 వేసుకుంటే 90. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం నేను చెప్పేది. వయస్సు కానీ ఆ యొక్క వయస్సు గురించి కూడా ఇక్కడ చక్కగా చెప్పారు చూడండి. జనుల ఆయుష్యము అంటే ఫార్ లైక్ ద డేస్ ఆఫ్ ట్రీ షెల్ బి డేస్ ఆఫ్ మై పీపుల్ యొక్క డేస్ ఎలా ఉండాలి అని అంటే ఆ యొక్క వృక్షముల ఆయుష్యం మాదిరిగా ఉండాలి. ఒక్కొక్క వృక్షము మనం వాటిని చూస్తూ ఉంటే, నిన్నటి దినాన ఇక్కడ ఒక క్రీస్తు జ్యోతి టెంపుల్ అని ఉంది. అది ఇటీవల కాలంలో దాన్ని ప్రభువుకు అంకితం చేశారు. ఆ కరుణాపురం అని దాని పేరు, వరంగల్ ప్రాంతంలో. కనుక అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. అది దాంట్లో కొన్ని వృక్షాలు ఉన్నాయండి, 100 సంవత్సరాలు, 100, 200, 300 అలాంటి ఆ వృక్షాలను కూడా పాస్టర్ గారు తెచ్చి అక్కడ నాటడం జరిగింది. కాబట్టి వృక్షానికి ఉన్న ఆయుష్యము ఎవరికి కూడా ఉండదు. మన జీవితాన్ని వృక్షముతో పోలుస్తూ ఉన్నాడు ప్రభువు. కాబట్టి వృక్షాలకు ఉన్న ఆయుష్యము మనకు ఇవ్వాలని దేవుని కోరిక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. గనుక వృక్షము అది వాడిపోదు, రాలిపోదు, నీళ్లు ఉన్నా లేకపోయినా అది అడ్జస్ట్ అవుతూ అలాగే బ్రతికి కొన్ని అయితే అలాగే ఉంటాయి. కొన్ని దేవదారు వృక్షాలు కానివ్వండి, ఆ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు నానా రకాల అక్కడి వృక్షాలన్నీ కూడా 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు. అట్లా అంటే ఈ భూమి మీద 500, 400 బ్రతికిన వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. కానీ ఈ కాలంలో మరి ఆ ఆయుష్ కాలము తగ్గుతూ 70 సంవత్సరాలకు వచ్చిందని మనము దేవుని వాక్యంలో ఉంది. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఈనాడు మెడికల్ రిపోర్ట్స్ ప్రకారము మినిమం సర్వైవల్ ఏజ్ అది ఏమిటి యావరేజ్ క్యాల్కులేట్ చేసి అన్ని దేశాల్లో ఆ యొక్క పరిస్థితులు అనుగుణంగా, అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి, మరి మెడిసిన్ అవైలబిలిటీని బట్టి, పరిసర అన్నిటిని బట్టి వాళ్ళు యావరేజ్ ఒకటి క్యాల్కులేట్ చేశారు. దాన్నే 85 సంవత్సరాలుగా అన్నీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, ఎలాంటి సమస్య లేకుండా ఉన్న వాళ్ళకి 85 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు బ్రతుకుతారని. ఇక 90 బ్రతకొచ్చు, 90 వాళ్ళు ఉన్నారు, 110 వాళ్ళు కూడా ఉన్నారు, 111 ఇటీవల కాలంలో చూశాను, 121 కూడా చూశాను. ఇంకా జపాన్ ఉమెన్ ఒక ఆవిడ. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎక్స్ట్రీమ్ కాకుండా యావరేజ్ తీస్తూ ఉంటే అట్లీస్ట్ 85 to 90 ఇయర్స్ అంత సుదీర్ఘం. అది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అట్లా మరి ఒక ఫిగర్ ఏం చెప్పట్లేదు. కానీ డేస్ ఆఫ్ మై పీపుల్, ఆయన ప్రజలకు ఎలాంటి ఆయన ఆయుష్కాలం ఇస్తున్నాడంటే ఆర్ లైక్ ద డేస్ ఆఫ్ ద ట్రీస్. డేస్ ఆఫ్ మై పీపుల్ ఆర్ లైక్ ద డేస్ ఆఫ్ ద ట్రీస్.
ఈజ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ప్లాంట్స్, ఈజ్ టెల్లింగ్ అబౌట్ ట్రీస్. కాబట్టి ఈ యొక్క ఓలివ చెట్టును మనం గ్రహించినప్పుడు అలాంటి చెట్లన్నిటిని గురించి కూడా కీర్తనకారుడు బహుగా మనకు చెబుతూ వచ్చారు. 1వ కీర్తనలో కదండి, 1వ కీర్తనలో మనం చక్కగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమిటి అని అంటే, హీ షెల్ బీ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ దట్ ఈల్డ్స్ ఇట్స్ ఫ్రూట్స్ ఇన్ ఇట్స్ సీజన్ అండ్ ఇట్స్ లీఫ్ షెల్ నాట్ విదర్ అవే. సో ఆ యొక్క ఏదైతే ఎప్పుడైతే అది నదీ తీరమున నాటబడినదై ఉంటుందో అది కండిషన్. అప్పుడు దాని యొక్క ఆకులు రాలవు. ఆకులే కాదు, ఇక దానికి ఫలాలు కూడా ఈల్డ్స్ ఇట్స్ ఫ్రూట్స్ ఇన్ ఇట్స్ సీజన్. ఆ ఫలం వెంబడి ఫలము ఆ ఫ్రూట్స్ వస్తానే ఉంటాయి. అది కాబట్టి ఇన్ ఆల్ దట్ హీ డస్ హీ ప్రాస్పర్స్. ఇవి వర్తిస్తాయి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఆకువాడక, రెండవదేమో ఫలమిచ్చి, మూడవదేమో సఫలత. ఈ 3 కూడా ఇలాంటి మరి వృక్షాల్లో చూచినప్పుడు సేమ్ వృక్షంతో మనలను పోల్చుతున్నారు కనుక మనలో కూడా అలాంటి 3 సద్గుణాలు చోటు చేసుకోవాలి. ఒకటేమిటంటే ఆకు వాడకుండా ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా, ఆ యొక్క నవ్వుతూ, ఆ యొక్క పెళ్ళుబుతూ ఉండాలి. ఆ యొక్క హృదయం ఎప్పుడు కూడా ఉబికి సంతోషం బయటికి వస్తూ ఉండాలి, ఆపుకోకుండా. అలాగా ఆపి అణిచి కాసేపు అణిచినా కానీ మళ్ళీ అది ఎలాగో ఆ యొక్క చిరునవ్వు అనేది పెళ్ళుబుకుతూ ఉండాలి. ఏంటి ఈయనలో ఉన్నదేంటి, లోపల నుంచి ఇంతగా సంతోషం వస్తుంది, ఏంటయ్యా మీదేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగితే అది దేవుడు ఆ యొక్క హృదయంలో అది ఊపికి బయటికి కారుతుందని చెప్పడానికి. అలాగా మరొకరు స్ట్రైట్ ప్రశ్న వేస్తారు, మీరేమన్నా క్రిస్టియనా అండి అని అడుగుతారు. ఎందుకంటే క్రైస్తవులకు మాత్రమే అది సాధ్యం. వాళ్ళు సార్ మీరు క్రైస్తవులు కదా అని అడిగేస్తారు. అదేంటి మీకు ఎట్లా తెలిసింది నేను క్రైస్తవు, మీరు నాకు తెలియదే, మనకేం పరిచయం లేదు కదా అంటే, మీ హావభావాలు మీ నడవడిని బట్టి నేను చెప్పేశాను సార్, అది మరి కరెక్ట్గా గెస్ చేశాను కదా అని అనేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు కదా. మనకు కూడా తటస్థిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి సఫలత కూడా దానిలో భాగంగానే ఈనాడు క్రైస్తవుల్లో సఫలత కొరవడుతుంది అని అంటే ఆ దేవుని సన్నిధిలో నీళ్ల దగ్గర వాళ్ళ నివాసం ఏర్పరచుకొనట్లేదు. ఎంతో కొంత మనము దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం కనుక ఈ 3 ఫలితాలు మనలో కొరబడుతున్నాయి లేదా సన్నగిలుతున్నాయి. ఉంటాయి కానీ కొద్దిగా ఉంటాయి. కొందరిలో గమనిస్తూనే ఉంటాము, చాలా వస్తూ ఉంటాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవిత కాలంలో మన జీవితాలను జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్యమంతా అగును అంటే ఇది నమసక్యం కాదు. అంత ఉంటుందా పాస్టర్ గారు, 60 రాగానే ముసలివాళ్ళం కదా అని అనేవాళ్ళు లేరంటారా? ఆ 70 రాగానే 70 వయసు అయింది, ఇంకేముంది నాది, అయిపోయింది కదా. అయిపోయింది అనేది ఈ లోక సంబంధంగా అయిపోతుందేమో కానీ పరలోక సంబంధంగా అయిపోయే ప్రశ్నే లేదు. జీవితంలో చివరి దినం వరకు మనము ఈ యొక్క మనకు ఇవ్వబడిన ఈ యొక్క తలాంతును యూజ్ చేస్తూనే ఉండాలి. ఈ తలాంత్ ఏంటంటే ఈ యొక్క దేవుని పరిచర్య. ఒక యాజకునిగా కానివ్వండి, ఒక బోధకునిగా కానివ్వండి, ఒక సేవకుడిగా కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డలారా, మరొకటి ఏదైనా కానీ దేవుని కొరకు చేసే ప్రతి కార్యం కూడా ఆయన కొరకు చేసే కార్యక్రమం గనుక దీనికి ఈ రిటైర్మెంట్, ఇక నువ్వు రిటైర్ అయిపోయావు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అనేది మాత్రం ఉండదు. ఎంత గొప్పగా ఉంది చూసారా? రండి ఇక పొండి అనేది మాత్రం లేదు. ఎంత గొప్పగా ఉంది చూసారా? అదే మీరు గవర్నమెంట్ సర్వీస్లో రండి అంటే ఇక పొండి అనేది కూడా ఉంటుంది. అవుననేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదండి డైరెక్టర్ గారు, ఇంకొక 5 సంవత్సరాలు నన్ను చేయనివ్వండి వరకు నేను నా దగ్గర కాస్త కూర్చోగలిగే ఓపిక ఉంది అని అంటే వాళ్ళు ఉంచుతారంటారా? ఉంచి మీరు చేయండి అంటారా? లేదు కదా. అబ్బే రూల్స్ ఒప్పుకోవండి, మీరు ఎక్కడైనా వేరే దగ్గర అంతగా ఉంటే వేరే దగ్గర ఏదైనా చూసుకోండి, కానీ ఇక్కడ మాత్రం చేయడానికి వీల్లేదు, ఇది ఇంతే. కానీ మన దేవుని సన్నిధిలో అలాంటిది కాదే. అది ఎప్పుడు అని అంటే, ఫర్ దట్ మ్యాటర్ లెట్ మీ టెల్ యూ, మనం అదే ఫీల్డ్లో ఉన్నాం కనుక మనం ఒక విషయం ఖచ్చితంగా మనం చూడాలి. ఏమిటంటే దిస్ ఈజ్ నాట్ ఏ జాబ్. ఇది దేవుని సన్నిధిలో జాబు కానే కాదు. దేవుని పరంగా క్రీస్తు కొరకు చేసే ప్రతి పరిచర్య, అది
అపోస్తలత్వం కానివ్వండి, లేదా మరి సువార్తీకరణ కానివ్వండి, ఈ యొక్క యెషయా గారిలాగా ప్రవచనాలు చెప్పేవారిలా కానివ్వండి, లేదా మరి సేవకులుగా సంఘాన్ని నడిపించే వాళ్ళు కానివ్వండి, లేదా ఈ యొక్క బోధకులు నా మాదిరిగా బోధకులుగా ఒక ప్రొఫెసర్గా వాక్యం చెప్పేవారు కానివ్వండి, వీళ్ళందరికీ ఇవి జాబ్ అని చెప్పడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ నాట్ జాబ్స్. దేవుడు అనుగ్రహించిన కృపావరాలను మనము పొందుకొని దాన్ని మనము ముందుకు కొనసాగిస్తున్నాం గనక దీస్ కెనాట్ బి పేడ్. దీస్ ఆర్ ఆల్ దేవుని కోసం చేస్తున్నాం గనక ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ఒక వ్యవధి టర్మ్ అంటూ ఉండదు. అదే మన దేశ ప్రెసిడెంట్ గారి ఆ యొక్క కాల పరిమితి చూస్తే ఎంత సంవత్సరాలండి? ఒక 5 సంవత్సరాలు, 5 ఇయర్సా? 5 ఇయర్, ఈజ్ ఇట్ 5 ఇయర్స్? ఎస్, 5 ఇయర్స్ కాలము పూర్తి కాగానే వాళ్ళ జీవిత కాలం కూడా ఎక్కడ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఇంకా అలాగే ఉండిపోవాలి. మనది అలా కాదు, మీరు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక అలాగే ఉండిపోండి. నో, అలా కాదు. నేను నా మట్టుకు నేను చూశాను, కొందరు రిటైర్డ్ రెవరెండ్ రిటైర్డ్ అని ఉంటారు. రిటైర్మెంట్ వాళ్ళ కాస్త శరీర బలహీనతల మూలాన నడవలేక, లేదా ఏదో ఒక కారణం మూలాన వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ ఆ యొక్క జీవితాంతం వరకు, చివరి దినం వరకు కూడా వచ్చి ఆ యొక్క పుల్పిట్ అక్కడ కూర్చుంటారు. వాళ్ళకి అప్పచెప్పిన ఏ కార్యక్రమమైనా, ప్రార్థన కానివ్వండి, చందా నిమిత్తం ప్రార్థన కానివ్వండి, బైబిల్ చదవడం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు? చివరి రేపు మరణం అని ఈ రోజు వరకు కూడా. అది మనలో ఉన్న విశేషత. నమ్మిన వారు, సంతోషించేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కాలదనుకోవాలండి? దీంట్లోకే రావాలి, మనం దీంట్లోనే ఉండాలి. చివరి రోజు వరకు కూడా ప్రభు సన్నిధిలో నుంచే, ప్రభువులో దగ్గరికి వెళితే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును అని దేవుని వాక్యము ఏదో యాదృచ్ఛికంగా ఏదో చెప్పేశారులే అనడానికి లేదు. దేవుడు తానే రచిస్తున్నాడు దగ్గరుండి గనక అది చాలా భావగర్భితమైన దేవుని వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఏదో కొద్దిగా అనుభవించి కొంచెం అనుభవించలేములే అని అనడానికి లేదు. మన వాళ్ళని చూస్తున్నాను నేను, మన ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బహుగా మంచి మాంసం ఆహారము భుజిస్తూ చక్కగా ఎంతో సంతోషంగా ఎప్పుడు కూడా మరి దేవుడు ఆ యొక్క మాంసంతో వారిని తృప్తిపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక అంతేకాకుండా ఏదైనా కానీ చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భోజనం దగ్గర ఎలాంటి మరి సందేహం లేకుండా తినగలిగే వాళ్ళు మన బోధకుల్లో ఉంటున్నారు. అది కూడా మనం చూడాలి పూర్తిగా. అయితే వాళ్ళు చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా ఏదైతే మనం చేస్తామో పూర్తిగా అనుభవించి ఒక పార్షియల్ అనుభవం అనేది ఉండదు. ఫుల్గా అనుభవించే యోగ్యత దేవుడు మనకిస్తాడని తాము అనుభవింతురు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. మనం ఏదో ఆయన పనిలో ఉంటున్నాం కనుక ఆయన మనకించే ఆశీర్వాదాలు మనం సంక్రమించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇక 65:23లో వారు వృధాగా ప్రయాసపడరు. అబ్బా, ఎన్నిసార్లు చేసినా ఫలితం రావట్లేదు ఏంటి సిస్టర్ అని కాస్త పాస్టర్ గారు ఎన్నిసార్లు ఇవి నేను అటెంప్ట్ వెంబడి అటెంప్ట్ ఎన్ని చేసినా మరి ఫలితం ఏమి రావట్లేదు, వృధాగా ప్రయాసపడినట్లే అవుతుంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అది దేవుని చిత్తము. వృధాగా ప్రయాసపడము దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏం చెప్తుంది 23లో అంటే, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాననే వాక్యం ఉంది. నా ప్రియులు ప్రయాసపడడం ఆయనకి ఇష్టం లేదు. ప్రియులు నిద్రించు ఉండాలనేదే ఆయన చిత్తం. ఏమండి, అది అటువైపు నుంచి ఆలోచిస్తే తన ప్రియులు నిద్రించాలనే దేవుడు కోరుకు. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా ప్రయాసపడాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటామా? ఏదన్నా ఉంటే గింటే అది మనం చేసుకుంటాంలే అని మనమే చేసేస్తాం. వాళ్ళు కూర్చొనివ్వులే అనే భావంతోనే తల్లిదండ్రులుగా మనం ఉంటాం. మనం వృద్ధులమైనా లేదా వాళ్ళకంటే చాలా వయస్కులమైనా మనమే ఏదో ఒకటి, ఒక కప్పు కాఫీ అనుకోండి, మనమే పెట్టి తెచ్చి ఇదిగోరా తాగరా అని చెప్పడానికి సింపుల్గా అలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని కూర్చొనివ్వులే అని. అట్లాగే మన తండ్రి కూడా అలాంటి వాడు. తండ్రి ఏమంటాడంటే, సరే నువ్వు కూర్చో, నేను నీకు ఐ విల్ ప్రొవైడ్ యూ అని చెప్తారు.
కాబట్టి తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చుచుండెనని మనకు లేఖనాల్లో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వృధాగా ప్రయాసపడరు. ఎక్కడైనా వృధాగా ప్రయాసపడుతున్నాము అనిపించే అనుభవంలో మనం ఎవరైనా ఉన్నాము అని అంటే ఎక్కడో ఏదో చిన్న లోపం ఉంది, అది సరి చేసుకుంటే సరిపోతుంది. అదేదో పెద్ద లోపమేం కాదు, చిన్న లోపం ఉంది, అది కాస్త సరి చేసుకుంటే మనకు ఈ వృధాగా ప్రయాస అనేది ఉండదు. ఆకస్మికంగా కలుగు అపాయము, అప్పుడప్పుడు నేను నా యొక్క ఈ యొక్క స్టడీస్లో నేను చెబుతూ ఉంటాను, అపాయకరంగా ఆకస్మికంగా జరిగేది ఏమీ కూడా తన జనులకు పిల్లలకు ఉండకూడదు. ఆకస్మికంగా ఉదాహరణకు ఈ యొక్క డెత్ అనేది ఉంది చూడండి, ఇది ఆకస్మికంగా జరగడానికి వీల్లేదు. ఆయన ఒక తేదీ, ఒక గడియ నిర్ణయిస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాం కనుక ఆ తేదీలోనే ఆయన వారిని పిలుచుకుంటాడు, అది మాత్రం ఖచ్చితం. మీరు ఉదాహరణకు మనం చూసాం చూడండి, మోషేని ఆయనని నెబో కొండకి రా అని పిలిచారు ఒకానొక దినాన. పిలిస్తే పిలిచారా, ఎన్నో సంవత్సరం, ఎన్నో ఏట, 120వ ఏట, 120వ ఏట వృద్ధులైపోతారు. ఇప్పుడు జనరల్గా వృద్ధులై నడవలేనులే పాస్టర్ గారు, నడవలేనులే అయ్యా ప్రభువా, నేను అంత గుట్ట ఎక్కలేను, నేను కొండెక్కి అంత ఓపిక లేదు, నాకు నశించింది, కళ్ళు కనబడవు, ఈ యొక్క నడుము సహకరించదు, కాళ్ళు కూడా అవి అని ఎన్నో ప్రాబ్లమ్స్, సాకులు చెప్పొచ్చు. కానీ ఆ లేఖనాలను చూస్తే ఆయనకు ఎలాంటి ప్రాబ్లం లేనట్టుగానే ఉంది. చూసారా, టక్కుమని ఆయన ఎక్కేశారు రమ్మనంగానే. అది కాబట్టి 120 ఏట ఎక్కేసిన తర్వాత అప్పుడు ఆయన చిత్తానుసారంగా ఇక చాలు నువ్వు చేసింది, ఇక నువ్వు నా సన్నిధికి వచ్చేసాయని ఆయన చేతుల మీదికి ఆయనను తీసేసుకున్నాడు. కనుక ఇప్పటికీ కూడా మోషే సమాధి ఎక్కడుందో కానీ ప్రజలకు దొరకట్లేదు. ఎందుచేతంటే దేవుడు తానే దూతల చేత ఆ యొక్క పిలిపించి ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిపించారు కనుక అది అదృశ్యంగానే ఉండిపోయింది. మన మానవ కన్నుకు కనబడని మాదిరిగా. ఎవరో అంటున్నారు, నేను ఆర్కియలాజికల్ సర్వేలో చూస్తూ ఉంటే ఇది మోషే గారి అందరిది సమాధులు ఉన్నాయి కానీ మోషే గారి సమాధి అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదండి దీవెన సిస్టర్ గారు అంటున్నారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తానే అంత్యక్రియలు ఆ యొక్క కార్యక్రమం జరిపించినట్లు మనం చూస్తున్నాం. గనుక ఇక్కడ ఏమిటి అనంటే, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆకస్మికంగా ఏది జరగడానికి వీల్లేదు. తల్లిదండ్రులమైన మనం బహు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లలను తన సన్నిధిలో నడిపించాలి, వాళ్లకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఈనాడు చూస్తే అనేకులకు సాధారణంగా అనేకులు వాక్యాలు కంటతొస్తాయి, ఎందుకంటే సండే స్కూల్ అనుభవాలు అందరికీ ఉన్నాయి కనుక. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు లేకపోయినా వారిని కూడా సరిచేసి యూత్ మీటింగ్స్కైనా పంపి సండే స్కూల్లో నేర్పించేవన్నీ తిరిగి నేర్చుకొని దేవుని సన్నిధిలో ఉండేలా ఆ వాక్యం వారిని నడిపించే మాదిరిగా చేయాలి. అప్పుడే వాళ్ళు నిలబడగలరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అప్పుడే అవుతారు అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా చేత ఆశీర్వదించబడాలి. మానవుల చేత ఆశీర్వదించబడితే అది కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు ఉండదు. కానీ దేవుని చేత ఆశీర్వదించబడితే అది ఎప్పటికీ కూడా మనం ఆశీర్వాదమే. చూడండి, ఒక చేపలు అమ్మేవాడు వచ్చాడు. వాడు వస్తే వాడి దగ్గర ఒక 2 చేపలు లైవ్గానే మనం కొనేసుకున్నాం అనుకోండి, అక్కడితో ఆ పూట భోజనం అవుతుంది చేపల కూరతో రుచికరంగా. కానీ మళ్ళా మర్నాడు తినాలి అని అంటే ఇక ఆ చేపలు వాడు రాడు, మన దగ్గర కూర ఉండదు. కానీ మనకే ఒక విద్య వచ్చిందనుకోండి, చేపలు పట్టే విద్య. ఆ కోనేటి దగ్గరికి పోయి ఒక చేపను పట్టుకొస్తే ఆ పూట గడిచిపోతుంది. మళ్ళీ రేపు తినాలి, ఒక 2 రోజుల తర్వాత మన మిస్సెస్ మళ్ళీ చేపల కూర తినాలని ఉందండి అని అంటే ఈయన గారు ఏం చేస్తారంటే అది తీసుకొని ఏమిటంటే ఆ కర్ర తీసుకొని మళ్ళీ ఒక చేప తీసుకొస్తే మళ్ళీ తినడానికి వీలవుతుంది. అలాగా చేపలు పట్టడం నేర్చుకుంటే అది చాలా ఉపయోగకరం. కనుక పిల్లలను కూడా దేవుని సన్నిధిలో వాళ్ళకై వాళ్ళు ఎదిగేలా చేస్తే అది ఎంతగానో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ విషయాల్లో తల్లిదండ్రులుగా మన బాధ్యతలను మనం నిర్వర్తించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. కనుక వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు.
ఇది మరి దేవుని వాక్యం గనక ఇది మనము చెప్పుకోవడానికి సందేహపడకూడదు. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎలా ఉందో ఉన్నదున్నట్టుగా బోధించాల్సిన బాధ్యత ఒక బోధకులకు ఉంటుంది కనుక అది కొంతమందికి నచ్చదు కూడా. ఏది ఏమైనా ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ఈనాడు ఫారెన్ వెళ్ళాలన్నా లేదా మరొక చోటికి వెళ్ళాలన్నా మరి ఏదో ఒక వృత్తి విద్య రీత్యా వాళ్ళు వెళ్ళి ఆ వృత్తి చేసి ఆ యొక్క ఉద్యోగం సంపాదించి లేదా చదువులు చదివి తిరిగి వస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు, అంటే అక్కడనే వారి చుట్టూ అక్కడే ఉండాలి అని దాని తాత్పర్యం. దానికి వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. కనుక ఇలాగు దేవుని సన్నిధిలో గడిపే వారికి దేవుడు ఏమంటున్నాడంటే వారు ఇంకా అడుగుతూనే ఉంటారు, అది వచ్చేస్తుంది. అది ఆశీర్వాదం. ధన్యత అంటే అదే. ధన్యులు అనే వాక్యం మనం వింటూ ఉన్నాం కదా. ఆ ధన్యత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వారు వేడుకొనక మునిపే మనము దేవుడు ఇస్తూ ఉంటాడు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. మనవి చేస్తూ ఉండగానే, ఉదయకాలము మనం మనవులు ఎన్నో దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటాం. ఆ మనవి చేస్తూ ఉండగానే ఎంతమంది నమ్ముతున్నారో ఆలకించి దేవుడు వాటికి ప్రతిఫలం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా చిన్నమ్మాయి కోసం కూడా మన ప్రార్థనా వీరులు, ప్రేయర్ వారియర్స్ ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతం జరిగి మా చిన్నమ్మాయికి మ్యారేజ్ కూడా జరగడం ఇటీవల కాలంలో చోటు చేస్తుంది. బిషప్ గారు వచ్చారు, బృందం వచ్చారు, అందరూ వచ్చారు. కొంతమంది మీరు రాలేదు. నేను పాస్టమ్ గారు ఇద్దరం వచ్చి మరి ఆ యొక్క మన హెచ్ఎస్సి కళాశాల ఆ యొక్క ఆఫీస్ రూమ్లో బిషప్ గారిని కలిసి వారికి అందరి కొరకు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన ఫలితము దక్కుతుంది అని నమ్మాలి ప్రియ దేవుని. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మేవాళ్ళు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. గనుక అదే ఏమంటున్నారంటే వారు మనవి చేయుచుండగా నేను ఆలకించాను. ఉదయకాలము మనం ఏదైతే మనము ప్రార్థనా వీరులకు సమర్పిస్తున్నామో వారు మనవి చేయగా అవి జరుగుతూ ఉంటాయి. అది దేవుని మాట. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమును మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనవి చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా తానే చెప్పే మాట ఏమిటంటే అందరికీ మంచి బుద్ధి వస్తుంది. అందరూ కలిసి వీడు సింహం రా అని అంటాం చూసారా. సింహం వీడు ఎవరితో కలవడు, వాడు ఒంటరిగానే ఉంటాడు అని అంటారు కదా. అబ్బే అలాంటిది ఏం లేదు. సింహం అయినా ఇక్కడ ఇక తోడేళ్ళు గొర్రెపిల్లలు కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును. అదంతా ఆ యొక్క హ్యూమిలిటీ, ఆ యొక్క హంబుల్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనవి చేయకుండును. ఆ పరిశుద్ధ పర్వతంలో ఉండే ఈ సింహములు, తోడేళ్ళు, ఇవన్నీ కూడా సర్పములు, ఇవన్నీ ఏదైతే మనం భయంకరమైనవి అని అనుకుంటున్నామో ఆయన యొక్క పర్వతము మీద ఉన్నంత కాలము అవి ఏ హానియు తలపెట్టవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సింహము లాంటి వాళ్ళైనా కొందరు పాములాగుంటారు. మనుషులను పోల్చినప్పుడు కొందరు పాముల, కొందరు సింహముల, కొందరు తోడేళ్లలో కూడా వాళ్ళందరూ కూడా పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చినప్పుడు వాళ్ళ స్వభావాలు మారిపోతాయి. వాళ్ళ స్వభావాలు ఎలా అవుతాయంటే ఏ హాని చేయని వాళ్ళు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాదిరిగా 65వ అధ్యాయాన్ని గత తరగతిలో మనము ముగించుకున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి 66లో ఈనాడు ప్రవేశించాము. బహుశా ఈనాడు కానీ వచ్చే వారంలో ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క యెషయా గ్రంథాన్ని పూర్తి చేసుకుందాం. మరొక మరి టాపిక్కి వెళ్ళిపోదాం దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా 66 పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు స్తోత్రాలు. 66వ అధ్యాయాన్ని ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ కృప సన్నిధి మాతో ఉంచుమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. యెహోవా ఏమి సెలవిస్తున్నాడు? ఇక్కడ కూడా యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఈ 66వ
అధ్యాయంలో దేవుడు తానే ఆజ్ఞ ఇస్తున్నట్లు, యెషయా గారు ఈ ఒక దర్శనం చూసి లేదా ఒక కల గని దాన్ని రచించినట్లు కాదు కదా. ద ఫస్ట్ పర్సన్ యెహోవా తానే చెప్పే మాట ఏమిటి అనంటే, ఈ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క యెషయా 66 దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆ సింహాసనాన్ని లేదా దేవుని యొక్క దేవుడు రాజ్యమేలుటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూమి నా పాదపీఠము అంటున్నాడు. 66 అధ్యాయాలు అనంటే దాదాపు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క 66 పుస్తకాలు కూడా ఉన్నాయి బైబిల్లో. చూడండి ఎట్లా 66 అధ్యాయాలు, ఇక్కడ 66 అన్నిటికీ కూడా అక్కడక్కడ మనకు ఇంటర్ లింక్స్ ఉన్నాయని అప్పుడప్పుడు చెబుతున్నాను కదా. ఇంటర్ లింక్స్ అప్పుడప్పుడు వీటికి ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, మనము ఈ యొక్క యెషయా గ్రంథము ఒక సంవత్సరంన్నర ముందు మొదటి అధ్యాయం చదివేటప్పుడు మీకు గుర్తుందా, మొదటి అధ్యాయంలో ఆకాశము గురించి భూమి గురించి కూడా మనము చదువుతూ వచ్చాం. మొదటి అధ్యాయంలో మొట్టమొదటి యెషయా ఫస్ట్ చాప్టర్లో. కాబట్టి ఆది కాండము మొదటి అధ్యాయంలో కూడా ఆకాశం గురించి భూమి గురించి ఉంటుంది. చూసారా ఎట్లా దానికి లింక్ ఎలా ఉంటుంది చూడండి. ఆకాశము భూమి గురించి యెషయా మొదటి అధ్యాయంలో ఉంటే, మరి ఆది కాండము ఈ యొక్క బైబిల్ ఆది కాండంలో ఆకాశము భూమి దాని గురించిన వివరణ మనము చూస్తూ ఉన్నాం. అలాగే 40వ అధ్యాయం మనకు గుర్తొచ్చిందా మీకు? ఆ 40వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు అది మరి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహానుకు సాదృశ్యంగా ఆ 40వ అధ్యాయం చెప్పబడింది. ఆ 40 ఎక్కడ వస్తుంది మీకు? ఇక్కడ చూస్తే 66 పుస్తకాల్లో చూస్తే 39 ఏమో పాత నిబంధన గ్రంథం, 40వ అధ్యాయము ఏమిటంటే అది 40వ పుస్తకం ఏమిటి? మత్తయి సువార్త అండి. 40వ పుస్తకం ఏమిటి? మత్తయి సువార్త కదా. ఇక్కడేమో 40వ అధ్యాయములో బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి చెప్తే 40వ పుస్తకంలో కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి రచింపబడింది. చూసారా ఎంత సన్నిహిత భావముతో, అవి ఇంటర్ లింక్స్తో కలయికతో ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 40th బుక్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ మాథ్యూస్ గాస్పల్, నథింగ్ బట్ మాథ్యూస్ గాస్పల్. అండ్ ఇన్ 40th చాప్టర్ ఆఫ్ ఐజయా ఆల్సో ఇట్ డెపిక్ట్స్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 66వ పుస్తకం అధ్యాయం ఇప్పుడు చదువుతున్నాం కదా. ఈ 66వ అధ్యాయం అనగా ఈ పుస్తకాల్లో ఏదండి 66వ పుస్తకం? ప్రకటన గ్రంథం. ఎగ్జాక్ట్లీ, ఏ గ్రేట్ అప్లాస్ టు యూ బ్రదర్. కాబట్టి 66వ అంటే 66వ అధ్యాయం ఈజ్ ఈక్వల్ టు ప్రకటన గ్రంథము. అందుకని ఫైనల్ రెఫరెన్సెస్ టు లాస్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క 65వ యెషయా గ్రంథము అంతా కూడా ప్రకటన గ్రంథము 20 నుంచి అన్నీ కూడా మనకు ఆ యొక్క లింక్స్ ఉంటాయి. అలాగే 66లో 22, 21, 22 ఈ అధ్యాయాల కలయికలన్నీ దీంట్లోని రెఫరెన్సులు దాంట్లో మనం చూడగలం. అనేక రెఫరెన్సులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా. కాబట్టి దేవుని యొక్క రాజ్య స్థాపన చూస్తున్నాం. దేవుడు ఆ యొక్క రెండవ రాకడకు దిగి వచ్చిన తర్వాత, ఆయన తిరిగి వచ్చిన తర్వాత, ఆయన జడ్జిమెంట్ చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా 1000 ఏళ్ల పాలన మొదలవుతోంది. 1000 ఏళ్ల పాలన అనగా 3.5 సంవత్సరములు వెరసి 7 సంవత్సరాల ఆ యొక్క కఠిన ఆ యొక్క మరి శ్రమల దినాలు అయిపోయిన వెంటనే ప్రభువు రాకడ ఆయన జడ్జిమెంట్ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క 1000 ఏళ్ల పాలన అదంతా కూడా కొనసాగుతూ ఉండగా 1000 ఏళ్ల పాలన అయిపోగానే ఈ పాత భూమి ఆకాశాన్ని, పాత భూమిని అది తొలగించి వేసి వాటి స్థానంలో కొత్త భూమి, అయితే ఆయన 1000 ఏళ్ల పాలనలో కూడా కాస్త మంచి చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు కొంత మేరకు ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ఆ యొక్క మరి ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క పాలనను గురించిన వివరణ ఈ 66వ అధ్యాయాల్లో ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే 66వ అధ్యాయంలో ఒక మాట ఏమంటున్నారనంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశము సింహాసనంలో ఆయన అలా కూర్చొని ఉంటే
భూమి మీద కాలు పెట్టాలి. అంతే కదండి, భూమి మీద కాలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కాలు పెడితే ఎక్కడ పెట్టాలి? యేసుప్రభు పుట్టారు, అక్కడ అంతా తిరిగారు, మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి రానే ఉన్నప్పుడు కానీ, ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు కానీ, ఆయన ఆకాశంలో కూర్చొని ఉంటే భూమి మీద పాదం మోపితే ఎక్కడ మోపుతున్నారు? రండి చూద్దాం, కొన్ని లేఖనాలను పరిశీలిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5:35. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 33 నుంచి కూడా చదువుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక ఈ ప్రమాణములను ప్రభువులకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. అది ఆయన పాదపీఠము. భూమి అది ఆయన పాదపీఠము. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు భూమి అంతటి మీద పాదపీఠమేనా? ఏమండి, ఏం బోధపడుతోంది మనకు? భూమి నా పాదపీఠము. ఆయన ఏమంటున్నారంటే అసలు ఒట్టే పెట్టుకోవద్దంటే కోర్టుకు వెళ్ళినప్పుడు వాడు ఒట్టు పెట్టుకోమంటాడు. మరి అది కొన్ని కాంట్రడిక్టరీ ఉన్నాయి. దీని మీద నేను ఒట్టేసి చెప్తున్నాను, నిజమే చెప్తాను, అబద్ధం ఏం చెప్పను అని కొన్ని ఉంటాయి. లేదా మనకు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎన్నికైన తర్వాత వాళ్ళు ఆఫీస్లో స్వీకరించేటప్పుడు ఒక ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అసలు మీరు ప్రమాణమే చేయకూడదు అని ఉంది. చూసారా? ఎంత మాత్రము, ఇందాక సిస్టర్ గారు చదివారు, ఎంత మాత్రం మీరు ఒట్టు పెట్టుకునే వద్దు అని ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా ఒట్టు పెట్టుకోవద్దనేమో వాక్యం చెప్తుంది. అయితే దానికి సమాధానం ఎక్కడుందంటే 37లో ఉంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే ఉండాలి. ఒకసారి ఏదో చేసేసి మళ్ళీ ఒట్టు పెట్టుకొని మళ్ళీ సరిగా చేసి సరిగా చెప్పడం అది కాదు. కానీ చెప్పేటప్పుడు ముందే అవునంటే అవును, కాదంటే కాదులాగానే ఉంటే ఆ పరిస్థితి ఏర్పడదు. మళ్ళా చెప్పేటప్పుడు అవునండి ఇప్పుడైతే నిజంగా చెప్తున్నాను, అప్పుడైతే ఏదో తప్పు చెప్పాను, కానీ ఇప్పుడు మాత్రం అంత సంజాయిసి అవసరం లేదు. కాబట్టి మనం ముందు నుంచే ఎలా ఉండాలి? మన మాట క్రీస్తులో ఉన్న వాళ్ళగా ఉన్నది అవునంటే అవును, కాదంటే కాదు మాదిరిగా ఉండాలి. అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఫోకస్ అంతా అక్కడ. కాబట్టి ప్రమాణం కొన్ని విషయాల్లో మరి అది వదిలేయాలి, ఎంత మాత్రం ఒట్టి పెట్టుకోవద్దని. కాబట్టి అని చెబుతూ భూమి తోడని కూడా అనవద్దు. భూమి తోడండి అని అన్నారనుకోండి, అది అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ భూమి నా పాదపీఠము అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కనుక ఈ మర్మన్ అని విన్నారా? మర్మన్ టీచింగ్స్. మర్మన్ అని MORMAN. మర్మన్ అనేది ఒక సంస్థ, క్రైస్తవ సంస్థే. అన్ని నమ్ముతారు వాళ్ళు. బాప్తిస్మాన్ని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు నమ్మే దాంట్లో ఒక విచిత్రమైనది ఏమిటంటే ఆయన ఆరోహణమై పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభువు నార్త్ అమెరికాలో సంచరించారు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ యొక్క ఆ బైబిల్లో అలా ఉంది. మర్మన్ బైబిల్ అని ఉంటుంది, సపరేట్ బైబిల్ వాళ్ళకి. యెహోవా విట్నెస్కి ఒక బైబిల్ ఉంటుంది చూసారా, అలాగే మర్మన్ బైబిల్ కూడా ఉంటుంది. ఆ బైబిల్లో ఏంటంటే యేసు ప్రభు తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత 40 రోజులు ఆయన సంచరించారు కదా భూమి మీద. అక్కడ కాకుండా నార్త్ అమెరికాలో ఆయన సంచరించారని దాంట్లో రాశారు. అలా ఉంది. సో టీచింగ్స్ ఆర్ దట్ జీసస్ వాక్డ్ ఇన్ అమెరికా అండ్ విజిటెడ్ నార్త్ అమెరికా ఆఫ్టర్ రిజరక్షన్ అని దాంట్లో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా అలాగూ మాత్రం మన వాక్యం చెప్పట్లేదు. మన వాక్యం గలిలయులారా అని గలిలయ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సంచరించారో అవన్నీ కూడా క్లియర్గా మనకు దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. అయితే భూమి నా పాదపీఠం అన్నప్పుడు మొదటి నుంచి మనం చూడాలి. ఒక ప్లేస్ బేతేలు అని ఒక స్థలం ఉంది. ఆ బేతేలుకు ఒక నిచ్చెన వేయబడింది. గుర్తొచ్చిందండి? ఒక నిచ్చెన ఆకాశం నుంచి వేయబడి చేసేటప్పుడు ఎగ్జాక్ట్ అదే. అయితే దూతలు ఎక్కుతూ దిగుతూ ఎంత ఆర్భాటంతో ఎక్కడం దిగడం, ఎక్కడి నుంచి ఆకాశానికి భూమికి నిచ్చెన. ఆ ప్లేరు బేతేలు. ఒకసారి చూద్దామా? 28వ అధ్యాయము ఏమిటండి అది? ఆదికాండం 28:17 చదువుదామా? 28:17. దేవునికి స్తోత్రం. 15 నుంచి చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను మీకు
తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని యాకోబు గారితో చెప్తూ ఉన్నట్లు చూస్తున్నాం. యాకోబు నిద్ర తెలిసి లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, అది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. నూనె పోసే ప్రాధాన్యత చూస్తున్నారా? నూనె పోయగా అతడు 19లో అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. బేతేల్ is the place where angels came down and went up. Those who are getting me can shout one big hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక. Bethel is the place where God's people or the angels ascended and descended from that place. We are speaking about God's food place. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బేతేల్ అనే స్థలంలో దేవుని యొక్క దూతలు వచ్చి వెళ్ళారు. కాబట్టి ఆ బేతేల్ ఈనాడు చూస్తే ఆ బేతేల్ ఈజ్ జెరూసలేం. బేతేల్ ఇట్ సెల్ఫ్, దట్ ప్లేస్ ఈజ్ జెరూసలేం. దేవునికి స్తోత్రం. ఆ జెరూసలేం, ఇన్ జెరూసలేం దేర్ ఈజ్ జయాన్. కాబట్టి యెరూషలేములో సియోను ఉంది. సియోను అన్న యెరూషలేం అన్న అదే ప్లేస్, అదే బేతేలు. ప్రియ దేవుని బిడ్డలారా, రాను ఎన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఇందాక యాకోబు గారి దర్శనము ఆయన యొక్క నూనె పోయుట అని అంటే అందు నిమిత్తమే మనమందరం కూడా ఈ విశ్వవిద్యాలయంలో చేరి మరి దేవుని యొక్క వాక్యాలను మరి ఆ యొక్క చదివి ఆ తర్వాత అలాగే వెళ్ళిపోండరా అనకుండా ఆ తల మీద నూనె రాచి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటారు బిషప్ గారు. ఎందుచేత అనుకుంటున్నారు? దానికి ప్రాధాన్యత ఉంది సహోదరుడా. ఆ పేరు చూడండి, 18 చూడండి. తెల్లవారినప్పుడు లేచి తాను తలగా చేసుకున్న రాతి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దట్ ఈస్ ద శాంక్టిటీ. దాని కొన మీద నూనె పోసెను, లేదా మన తల మీద నూనె పోసి ఆ ప్రార్థన చేశాను అనగానే అభిషేకము కురుస్తుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. అదే పరిశుద్ధ స్థలంగా మారుతుంది. ఒకప్పుడు పరిశుద్ధ స్థలము కాని స్థలము అప్పుడు పరిశుద్ధపరచబడింది. అదే బేతేల్. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క ఒక్కొక్కసారి ఈ యొక్క బేతేల్ అనగా ఇప్పుడు ఎక్కడ ఉంది? అది యెరూషలేములో ఉంది, సియోనులో ఉంది. కాబట్టి అనేక మరి దుఃఖకరమైన ఆ యొక్క సియోనును అందరూ ముట్టడించి దాని మీద వార్ చేసినప్పుడు కూడా చాలా విలాప వాక్యాలు రచింపబడ్డాయి. అవును కదండి. ఆ యొక్క యెషయా తర్వాత ఇర్మియా కాలంలో మరి బబులోనీయులు వచ్చి యెరూషలేము మీద పడి ఎంతో అయినప్పుడు ఆయన విలాప వాక్యములు రాస్తూ ఉన్నారు. ఇర్మియా చూసారా? ఈ విలాప వాక్యములు ఒకసారి చూద్దాం. విలాప వాక్యములు చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. గ్లోరీ. Yes, Lamentation 2 and 1. 2nd chapter, 1st verse. Jerusalem is footstool of God. That's what we are discussing. Hallelujah. పాదపీఠము. హలో, ఏమిటండి? ఎస్, ఇర్మియాకు చదవండి, తెలుగులో చదవండి. ప్రభు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసెను. కోపదినముతో ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనపోయాను అనంటే పాదపీఠము ఏమిటి అనంటే ఆ యొక్క యెరూషలేమే. ఆ కోపం మూలాన దాన్ని కాస్త జ్ఞాపకము చేసుకోలేదంటే ఆ యొక్క ఇశ్రాయేల్. యెరూషలేం ఎక్కడుంది? ఇశ్రాయేల్లో ఉంది. ఇశ్రాయేల్ ఎక్కడుంది? మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇశ్రాయేల్లో యెరూషలేము, యెరూషలేములో సియోను ఉంది. కాబట్టి ఈ సందర్భంగా 2వ అధ్యాయం 1వ వచనంలో ఇవన్నీ విలాప వాక్యాలు. మరి యెరూషలేముకు సంభవించిన ఆ సమయంలో అది ఆయన జ్ఞాపకము చేసుకోలేదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి అనంటే అందుకని యెరూషలేం ఈజ్ ఫుడ్ స్టూల్ ఆఫ్ గాడ్.
యెరూషలేమే ఆయన యొక్క మరి పాదపీఠము అని దీన్ని ఈ లేఖనాలను బట్టి మనం గ్రహిస్తున్నాము. పాదపీఠము అంటే ఆ పాదపీఠం కింద అక్కడి ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ పాదపీఠం కింద ఉన్నారు? దేవుని పాదపీఠం మీద కింద ఉన్నారు గనక వాళ్ళ మీదికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డల వాళ్ళ రక్షణ, సంరక్షణ. ఎందుకంటే దేవుడే దానికి పాదపీఠముగా దాని కింద ప్రజలు ఉన్నారు. అది మనం గ్రహించాలి ప్రియ దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు యెరూషలేము క్రింద ప్రభు, అందుకే దానికి ఎవరు ఏమి చేయజాలరు. ఎన్నో వస్తారు ఇరుగు పొరుగు వారు అనేక మాదిరిగా ఎన్నో చేయాలని చూసినా అక్కడ ఏముందంటే దేవుని పాదపీఠము అక్కడే ఉందని మనం గ్రహిస్తున్నాం గనక ఆ పాదపీఠం కింద ఉన్నారు ఆ ప్రజలందరూ గనక వారికి ఏమి కాదు. ఈనాడు మనం కూడా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం కూడా ఆ అంత్యకాల విశ్వాసులుగా, అంత్యకాల ఇశ్రాయేలు వారిగా మనం ఉంటున్నప్పుడు మనము ఆయన పాదపీఠం కింద గనక ఉండగలిగితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఐరన్ డోమ్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీరు అనుకుంటున్నారా మానవుల కల్పిత ఐరన్ డోమ్ కంటే కూడా 1000 రేట్ల కంటే గొప్పదైన, అసలు చెప్పజాలని వర్ణింపజాలని ఆ యొక్క ఫుట్ స్టూల్ ఆఫ్ గాడ్. అందుకని పాదపీఠము, దేవుని పాదపీఠం కింద మనం ఉండడానికి ప్రయాసపడదుము గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం రండి. ఇక్కడ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈజ్ హోలీ ప్లేస్. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈజ్ హోలీ ప్లేస్ హియర్ విత్ ఇన్ ద టెంపుల్ అండ్ విత్ ఇన్ జెరూసలేం. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ 1 Chronicles 28:2. మొదటి దినవృత్తాంతాలు 28:2 చదువుతారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28:2. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు డేవిడ్ గారు ఇక్కడ ఉన్నారు చూడండి. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందస్సమునకు, మన దేవుని పీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించెదనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరచితిని అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు? డేవిడ్ గారు. అయితే ఆ తర్వాత మనకంత విషయం తెలిసిందే. నీ చేతులు రక్తమయమైపోయి ఉన్నాయి కనుక నువ్వు దాన్ని కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోన్ కడతాడని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే దావీదు సమకూర్పును మనం ఇందాక చదువుకున్నాం. అన్నీ సమకూర్చాడు. దేవుని యొక్క ఆ సందర్భాన్ని చూడండి. ఏమిటి అంటున్నాడంటే, సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసము. యెహోవా నిబంధన మందసము, ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ ఎక్కడ ఉంది? యెహోవా నిబంధన మందసము మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు. హల్లెలూయా. Now what we are understanding out of it is Ark of Covenant is in holy place, and holy place is in holy temple, that is within the temple within Jerusalem. The temple is in Jerusalem. Those who are getting me can shout one big hallelujah. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. Now where is his foot? ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఇప్పుడు యెషయా గ్రంథము 66 మనం మొదటి వచనంలో చదవగానే ఆ యొక్క వచనమును మనము ధ్యానిస్తూ ఉండగా ఆ వచనము ఏమిటా అనేది మనకు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్లియర్ అవ్వాలి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇన్ ఇంగ్లీష్ we are seeing, thus saith the Lord, heaven is my throne and earth is my footstool. ఆ యొక్క పాదములు మోపడానికి. అయితే ఇక్కడ డేవిడ్ గారు చెప్పేది ఏమిటి అని అంటే, ఆన్ ద అర్త్, ఆ యొక్క భూమి ఉంది చూసారా, భూమి మీద. ఇప్పుడు చూడండి, ఒకటి భూమి మీద, ఒకటి ఇట్లా అర్ధచంద్రాకారం వేయండి, భూమి పైన వేయండి. పైది లాస్ట్ పేజీ ఉంది కదా, ఈ పేజీ మీద నేను మీకు పంపడానికి, నోట్స్ పంపడానికి నా దగ్గర సమయం లేక నేను పంపలేదు. ఇలా చూడండి, ఇలాగా పై భాగంలో అర్త్ అని వేయండి. ఇలాగ అర్త్, పై భాగంలో అర్త్. ఇలాగ మీరు కూడా నోట్స్ రాసుకోవాలి. ఇలాగని నేను పంపుదాం అనుకున్నాను కానీ సమయం లేక పంపలేదు. ఈ పైన అర్త్ అని రాశారా, ఇలాగా అర్ధచంద్రాకారం అర్త్.
అర్త్ కింద ఇజ్రాయేల్ ఉంది, అర్త్ కింద మరొకటి గీత వీసి మరి ఇన్ ఇజ్రాయెల్, ఆన్ ద అర్త్ అని పైన రాయండి, ఇన్ ఇజ్రాయెల్, మరొక గీత గీచి అది ఇన్ జయాన్, ఇజ్రాయేల్లో జయాన్ ఉంది, సియోన్ ఉంది, భూమి ఉంది, భూమి కింద ఇజ్రాయేల్ ఉంది, ఇజ్రాయేల్ కింద సియోన్ ఉంది, సియోన్ కింద టెంపుల్ ఉంది, ద టెంపుల్, ఇన్ ద టెంపుల్ ద హోలీ ప్లేస్. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. పాదపీఠము, దిస్ ఈజ్ వేర్ అవర్ లార్డ్ ఈజ్ డ్వెల్లింగ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆయన ఉండే స్థానము ఏమిటి అని అంటే ఇదే ప్రియ దేవుని బిడ్డలారా. టుడే హీఈస్ నాట్ రెస్టింగ్ దేర్. ఇవాళ అనుకుంటున్నామా ఆయన అక్కడ లేరు, ఆయన బట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సరి అయిన సమయంలో అది జరుగుద్ది. ఇది జరగబోయే వాటిని ప్రెడిక్ట్ చేస్తూ ఆయన రాస్తూ ఉన్నారు. ఎవరు? యెషయా గారు. బహుభావగర్భితంగా ఆయన మరి క్రీస్తు జననము, క్రీస్తు మరణము, శిలువ మరణము ఇవన్నీ కూడా సుమారు 600 నుంచి 700 సంవత్సరముల పూర్వమే రచించినవి నెరవేరినాయి. ఇంకా 66 ఈ యొక్క 66 అధ్యాయం నెరవేర్చబడవలసిన సమయం ఇంకా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. టుడే హీఈస్ నాట్ ఆన్ ది హియర్, హీఈస్ నాట్ రెస్టింగ్ హియర్, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ టైమ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. చూద్దాం రండి. కీర్తనలు 99:5లో మనకు మరిగా చక్కగా మనకు బోధపడుతుంది. 99 కీర్తనలు 99:5 చదువుదాం. మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా యెహోవాను ఘనపరచుడి. మొదటి నుంచి చదువుదాం. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపట్టుడి. పాద ఆయన పరిశుద్ధుడు. పాదపీఠము ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. ఆయన పాదపీఠం ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుందండి? ఎంతసేపు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పాదపీఠం ఇప్పుడు ఎక్కడుంది? పాదపీఠము భూమి మీద, భూమి కింద ఇజ్రాయేలు కింద అవన్నీ చెప్పాలి. ఇజ్రాయేల్ కింద సియోను కింద దేవుని ఆలయం కింద పరిశుద్ధ స్థలము. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అక్కడ ఆయన యొక్క మరి ఆయన పాదపీఠము. ఇదే చూడండి, అది ఎలా వస్తుంది పాస్టర్ గారు అంటే మొదటి నుంచి చదివితే మనకు కాస్త బోధపడుతుంది. ఇదే కీర్తనలు 99 మొదటి నుంచి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, ఇది జరగబోవలసింది. దేవుడు వచ్చి ఆయన రాజ్యం చేసే దాన్ని ఆయన చూస్తూ, ఆయన కళ్ళల ముందు అది చూస్తూ ఆయన రాస్తూ ఉన్నారు. ఈ 99 ఇంకా నెరవేర్పు జరగాలి ప్రియ దేవుని బిడ్డలారా. యెహోవా రాజ్యం చేస్తే ఈ అనీతి, ఈ దుర్నీతి, ఈ తగవులు, ఈ యొక్క బాంబులు ఇవన్నీ ఎందుకండి? దేవుని రాజ్యం ఉందంటే అంతా శాంతి సమాధానాలతో నిండుకొని ఉండాలి కదా. అందుకని ఆయన రాజ్యం చేస్తున్నాడంటే ఇది ఎట్ టు హ్యాపెన్, ఇంకా జరగవలసింది ఉంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. అంతే కదండి, కెరూబుల మీద మీరు ఆ యొక్క మందసాన్ని చూడండి, కెరూబుల మధ్యలో ఆయన ఆసీనుడై ఉంటాడని ఉంది కదా. ఆ కెరూబుల మధ్యలో మందసము 2 వైపుల 2 కెరూబులు, ఆ మధ్యలో ఆయన ఆసీనుడై, అదే కదా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ యొక్క వాక్యాన్ని రచించి ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. సియోనులో యెహోవా మహోన్నతుడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్ వేర్? ద లార్డ్ ఈజ్ గ్రేట్ వేర్ మై డియర్ సిస్టర్? ఇన్ జయాన్. కెన్ సంబడి షౌట్ ఇన్ జయాన్? ద లార్డ్ ఈజ్ గ్రేట్ ఇన్ జయాన్. ఎక్కడ? సియోనులో. యెహోవా మహోన్నతుడు ఎక్కడ? సియోనులో. దేవునికి స్తోత్రం. సియోన్ ఎక్కడుంది? ఇశ్రాయేల్లో ఉంది. ఇశ్రాయేల్ ఎక్కడుంది? భూమి కింద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే భయంకరమైన నీ గొప్ప నామం వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీ న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. న్యాయం ఎక్కడుందండి? ఇప్పుడు న్యాయం లేదు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. ఈ యొక్క యాకోబు సంతతి మీద నీతి న్యాయము జరిగించే కాలము రాబోచున్నది ప్రియ దేవుని బిడ్డలారా. నీతి న్యాయము ఇంకా పరిపాలన జరగట్లేదు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పాలనలో ఆయన నీతి న్యాయాన్ని ఆయన అది చూస్తూ కీర్తనకారుడు ఈ 99 వ్రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఎందుచేత అంటే ఆయన పీఠము ఎదుట సాగిలపడుడి. ఇప్పుడు చెప్పండి, పాదపీఠం ఎక్కడుంది? హలో, ఉన్నారా అందరు నాతో పాటు? ఎస్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 1 verse 1 says the Lord reigns. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎక్కడ? సియోనులో. ఎక్కడండి? సియోనులో. ఎప్పుడు?
ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కాదు. Coming days. ఆయన రాజ్యం Coming days. ఎప్పుడు అంటే ఇప్పుడు కాదు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నారా? కాదు ఇప్పుడు కాదు. దేవునికి తగిన కాలములో ఆయన కాలాన్ని మనం పసిగట్టే వాళ్ళం కాదు. ఆయన కాలము తగిన కాలం వస్తుంది, అప్పుడు ఆయన రాజ్యము చేస్తాడు. గనుక పాదపీఠము ఎక్కడుంది సిస్టర్? ఎక్కడుంది బ్రదర్? సియోనులో. హల్లెలూయా. ఇప్పుడు చదివారు కదా 2వ వచనం, 99:2లో చదివారు కదా. సియోనులో యెహోవా మహోన్నతుడు, ఎందుచేత ఆయన పాదపీఠము అక్కడ ఉంది. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. 110 చూద్దాం రండి. 110 చదవండి. 110 110 అనగానే కీర్తన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 1వ వచనం చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు, శత్రువులందరూ ఆయనకు పాద పీఠముగా అయ్యేంత వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఆయన ఇప్పుడు ప్రభువు నా ప్రభువుతో అనగా యెహోవా దేవుడు యేసు ప్రభువుతో చెప్తున్న మాట. యెహోవా దేవుడు యేసు ప్రభువుతో ఏమంటున్నాడంటే, నీ శత్రువులందరినీ పాదము కింద పాద పీఠము కిందికి నొక్కేంత వరకు, ఇదిగో నా సింహాసనము నా కుడి పార్శ్వమున. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక ఇవన్నీ జరగబోవు సంగతులను గురించి మనకు వెల్లడిపరుస్తున్నాయి ఈ లేఖన భాగాలని. దేవునికి మహింపర్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 61లో కూడా మనం చూస్తూ వచ్చాం. 61 చూడండి, యెషయా గ్రంథము 61:1. కాబట్టి శత్రువులను అనగదొక్కాలనేది ఆయన కోరిక. శత్రువులందరూ అనగదొక్కబడ్డప్పుడు ఆయన సియోనులో రాజ్యము స్థాపిస్తాడు. 61:1లో చూడండి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. దీనులు ఉండాలి, దీనులకు సువర్తమానము. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేయింగ్. ఇదంతా కూడా యేసు ప్రభువు తానే చెప్తున్న మాట. 61వ యెషయా గ్రంథాన్ని, యెషయా రాకడ, ఆయన రక్షణ ప్రణాళికను గురించి చెప్పే ఈ యొక్క గీతిక 61వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, 61లో దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, గుడ్ న్యూస్ టు ద పువర్, అండ్ హీ హ్యాస్ సెంట్ మీ టు బైండ్ అప్ ద బ్రోకెన్ హార్టెడ్. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు మనకున్నదా? నలిగిన హృదయము కలిగి మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదే దేవుడు కోరుకునే ఒక మంచి లక్షణం మనలో ఏమిటి అనంటే, నలిగిన హృదయము కలిగి ఉండుట. అది చాలామందికి ఉండడానికి ఇష్టపడరు. నలిగిన హృదయం ఎందుకులే అనుకుంటాం మనం, ఎందుకులే ఇంత నలిగిన హృదయం. కానీ నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు 6-7 విషయాలు మనం చూస్తూ వచ్చాం 61లో. అలాగే చెరలోనున్న వారికి విడుదల, అలాగే బంధింపబడిన వారికి విముక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ అండ్ ద డే ఆఫ్ వెంజెన్స్ టు అవర్ గాడ్. యెహోవా హితవత్సరం, మన దేవుని ప్రతి దండన దినము ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు. దుఃఖంతో ఉన్నారా ఎవరైనా? వారిని ఓదార్చుటకు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. ఎక్కడ అనుకుంటున్నారు? ఇదంతా కూడా సియోనులో. హల్లెలూయా. మనమందరం కూడా సియోను వాసులుగా ఉండాలి, యెరూషలేము వాసులుగా ఉండాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. యెరూషలేమును మరి ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, యెరూషలేమును దూషించే వారిని దేవుడు శపిస్తాడు. హల్లెలూయా. అది వాస్తవము ప్రియ దేవుని, ఎందుకంటే అక్కడ ఆయన పాద పీఠము ఉన్నది. కెన్ సంబడి షౌట్ వన్ బిగ్ హల్లెలూయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, when we read 61 chapter of Isaiah and 3rd verse, it says to grant to those who mourn in where? To mourn where? In Zion. In Zion we have to mourn. Mourning is there, we have to mourn, not at different places, not some other place. We have to go to Zion and we have to mourn there.
మనం ఎక్కడ మనము దుఃఖాకాంతులం కావాలి అంటే సియోనులో దుఃఖించు వారికి, దేవుని సన్నిధిలో దుఃఖించు వారికి. ఎక్కడో పోయి ఏదో ఒక వ్యక్తి దగ్గర దుఃఖించడం కాదు, ఒక సంస్థ దగ్గర దుఃఖించడం, లేదా ఒకటి దగ్గర కాదు, దేవుని పాదముల దగ్గర దుఃఖించాలి, సియోనులో దుఃఖించాలి. ఎందుచేత అంటే దేవునికి స్తోత్రం, భూమి మీద ఇశ్రాయేలు కింద మరి యెరూషలేము కింద సియోను ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ స్థలం ఉంది, పరిశుద్ధ టెంపుల్ ఉంది. దేవునికి స్తోత్రం. అదే మనం చూస్తూ ఉన్నాం. కనుక దుఃఖితులకు ఉల్లాసము, ఆనంద తైలము నీచెను. దుఃఖితులకు ఉల్లాసము, ఆనంద తైలము నీచెను. నలిగిన హృదయం బలపరచుటకు ప్రభు క్రీస్తు తెంచెను. నలిగిన హృదయం బలపరచుటకు ప్రభు క్రీస్తు తెంచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హితవత్సరము ప్రకటించదం, విమోచన గీతము పాడెదం. హితవత్సరము ప్రకటించదం, విమోచన గీతము పాడెదం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఏమి రాస్తున్నాడు చూద్దాం రండి. 34వ కీర్తనలో 34వ కీర్తన 18 చదువుకుందాం రండి. 34:18. దేవునికి స్తోత్రం. పాదపీఠము గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అది గొప్ప మర్మము దాంట్లో దాగి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. చదువుతారా? 34:18. గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. అది దేవునికి స్తోత్రం. నలిగిన హృదయం, ఏ కాంట్రైట్ హార్ట్. దట్స్ వాట్ గాడ్ డిజైర్స్, మై డియర్ బ్రదర్, టునైట్. సో కాంట్రైట్ హార్ట్ we should have. Every one of us should have a contrite heart. That's what God desires. If that is there, God is going to bless us. If that is there, God is going to give us, bring us out of all the trials, all the temptations. దేవునికి స్తోత్రం. He will give us success. If there is no success, we should have contrite spirit. దేవునికి స్తోత్రం. గనుక విరిగిన హృదయం, నలిగిన మనసు. చెప్దామా ఆ మాటలు? విరిగిన హృదయం, నలిగిన మనస్సు. అది కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయము దేవుడు కోరుకుంటున్నాడు. అది వచ్చేంత వరకు కూడా ఆయన రాకడ అలా వేంచేయిచూ ఉన్నాడు అందరికీ కూడా. ఈనాడు చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 51వ కీర్తన చదువుకుందాం రండి. 51వ కీర్తన 17 చదవండి. హల్లెలూయా. దేవుడు ఆయా సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పినా మనకు 17 చదువుకుందాం. 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏమండి, బలి అర్పించాలి అని అంటే ఆ బలులు అర్పించడం కంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఈనాడు బలి, మన దేవుడు బలి కోరుకునే దేవుడు కాడండి. మన దేవుడు అవర్ గాడ్ ఈజ్ హూ ఈజ్ అవర్ గాడ్? కెన్ సంబడి టెల్? ఎవరైనా చెప్పగలరా మన దేవుడు ఎవరు అండి? అవర్ గాడ్ ఈజ్ ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరైనా మరొకటి చెప్పండి. ఓకే, ఈ సందర్భాన్ని బట్టి మరొకటి చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్. అవర్ గాడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్. గనక ఈ యొక్క కోడి, గొర్రె, మేకపోతుల రక్తం ఆయనకి ఇష్టం ఉండదండి. ఆయనకు రక్తము ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ పాపం పరిహారం కావాలంటే ఆ కోడిని బలి ఇవ్వాలి, లేదా ఒక కుక్కను పిసికేయాలని దేవుని వాక్యంలో ఉంది. అలా కాదు, దేవుడు అలా కోరుకోవట్లేదు. వాటికి అవర్ గాడ్ ఈజ్ ఎ యానిమల్ లవర్. కెన్ సంబడి షౌట్ వన్ బిగ్ హల్లెలూయా?
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్లారా, యెషయాలో మనము 1.5 సంవత్సరముల క్రితం కూడా ఇదే విషయాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. అవర్ లార్డ్ ఈజ్ ఎ యానిమల్ లవర్ అని. చూద్దాం రండి. 1వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదివినప్పుడు చక్కగా ఉంటుంది. యెషయా గ్రంథం వే బ్యాక్ ఇన్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ మనం ధ్యానించాము ఈ తరగతుల్లో. చూస్తూ 1.5 year దాటిపోయిన తర్వాత చివరి పదంలోకి వచ్చాం. చదవండి 11వ వచనం, 13వ వచనం. యెషయా 1. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మెప్పిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమండైనను, గొర్రె పిల్లల రక్తమండైనను, మేకపోతుల రక్తమండైనను నాకు ఇష్టము లేదు. నాకు ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం. అవన్నీ దేవునికి ఇష్టము లేవండి. దేవుడు అందుకనే అవర్ గాడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్. ఇప్పుడు అర్థమవుతుందా? అవర్ గాడ్ ఈజ్ ఏ కోడి గొర్రె మేకపోతుల రక్తము నాకిష్టముండదు. కోడి గొర్రె మేకపోతుల రక్తము నాకిష్టముండదు. నేడు మీరు రారే నా కడకు, ఓ ఆకాశ భూవాసులారా, నేడు మీరు రారే నా కడకు. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని ఇక్కడ మరి ఇందాక మన సిస్టర్ గారు కీర్తనలు 51లో మరి దావీదు తాను చేసిన పాపాన్ని పరిహరించుకోవడానికి చేసిన ఆ ప్రార్థనలో భాగంగా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. కెన్ సంబడి రీడ్ ఫ్రమ్ హిందీ వర్షన్? హలో, ఎనీబడి ఈజ్ దేర్ ఫ్రమ్ హిందీ? కెన్ సంబడి రీడ్ ఫ్రమ్ కన్నడ? అందరూ అందుబాటులో ఉండాలండి. కన్నడ బైబిల్, హిందీ బైబిల్. देखिए, मैं हिंदी बाइबल से पढ़ रहा हूँ मेरे प्यारे भाइयों और बहनों. मैं हिंदी का प्रवचन 51 का 17वां आय में पढ़ रहा हूँ. टूटा मन परमेश्वर के योग्य बलिदान है. क्या लिखा है? टूटा मन परमेश्वर के योग्य बलिदान. योग्य बलिदान बनने के लिए हमारे टूटा मन चाहिए प्रभु को. ప్రభు మసీకో జై బోలియే, జై హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక విరిగిన మనస్సే, కాంట్రైట్ స్పిరిట్ ఈస్ దట్స్ వాట్ గాడ్ ఈస్ డిజైరస్ ఫ్రమ్ us. Then he was desiring the same thing. Now also he is desiring the same thing in future also. Why? Because here something is written, my dear brother and sister. 66 there are some questions asked. చూద్దాం రండి. 66వ అధ్యాయంలో ఒక ప్రశ్న, రెండో వచనంలో 66:2లో ఒక ప్రశ్న అడగబడుతుంది. మొదటి వచనంలో మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఏ పాటిది అనే ప్రశ్న. వై ఈజ్ హీ క్వశ్చనింగ్ దిస్? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది అని ఎందుకు అడుగుతున్నారు? ఇంతసేపేమో పాదపీఠం అని చెప్పుకుంటూ వచ్చి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఈయన మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వెంటనే భూమి నా పాదపీఠం అన్న వెంటనే ఆయన అనే మాట చూడండి, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది. అది ఆయన టెంపుల్ కడుతున్నాం కదా మనం, ఇది ఆ టెంపుల్ ఏ పాటిది అని అంటున్నారు. అలాగే నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే బికాస్ పీపుల్ ఇన్ జెరూసలేం ఆర్ నాట్ బిలీవింగ్. దోస్ హు ఆర్ గెటింగ్ మీ కెన్ షౌట్ వన్ బిగ్ హల్లెలూయా. ఎందుచేత అంటే ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ యొక్క యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా, అందరూ క్రైస్తవులు అనుకుంటున్నారా? అబ్బే కాదండి. అందరూ క్రీస్తుని నమ్మారా? కాదండి. ఓన్లీ 2% వాళ్ళు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు అంగీకరించట్లేదు దేవుడే ప్రభు, యేసు ప్రభువే దేవుడని. అందుకనే ఆయన ఈ ప్రశ్న వేస్తున్నారు, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది అని అడిగి, మీరు నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని ఎందుకు అడుగుతారు? వై ఈజ్ ఈ క్వశ్చనింగ్ దిస్ వన్? బికాస్ పీపుల్ ఇన్ జెరూసలేం ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. దేవుని యొక్క
యేసు ప్రభువును, యేసు క్రీస్తును, ఆయన మరణమును, పునరుత్థానమును ఆ యొక్క యెరూషలేములో, షాలేములో, సియోన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నమ్మట్లేదు. ఇప్పుడు నమ్మట్లేదు, కానీ సమయం రాబోతోంది అందరూ కూడా నమ్మి దేవుని సన్నిధికి వస్తారు. అన్యులు కూడా ఆయన సన్నిధికి వస్తారని దేవుని వాక్యం ఇదే ఈ 66లో చివరి పాదంలో మనకు ఉంటుంది. గనుక ప్రియ దేవుని బిడ్లారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ ఏ యానిమల్ లవర్. కాబట్టి హీ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఆల్ యానిమల్స్. అన్ని యానిమల్స్ని ఆయనే సృష్టించాడు. కాబట్టి ఈజ్ ఏ యానిమల్ లవర్. చూడండి 2వ వచనంకి వెళ్దాం. అవన్నీ సమయం ఉంది కదా, సమయం ఉంది. దేవునికి స్తోత్రం. అవన్నీ నా హస్తకృత్యములు. చదవండి. అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై కలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. వానినే నేను దృష్టించుతున్నాడు. ఈనాడు ఎవరినైనా దేవుడు దృష్టిస్తున్నాడు అని అంటే అందరినీ కాదండి. అందరినీ కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అందరిని అనుకుంటున్నాడా? దేవుడు అందరికీ ప్రభు అని రాసి ఉంటుంది, కానీ అందరినీ చూడడు ఆయన చూసేది కొంతమందినే. అది ఎవరినంటే హంబుల్ అండ్ కాంట్రైట్ ఇన్ స్పిరిట్. ఓన్లీ 2 types of people. Those who are humble, those who are humbling themselves, those only God is seeing. God is not seeing everybody. He is not wasting his time seeing everybody, my dear brother and sister. Those who are having a humble, those who are humbling themselves, then only God is seeing them. And that too, those who are having contrite in spirit. దేవునికి స్తోత్రం. కాబట్టి నలిగిన హృదయం గలవారై దీనులై ఉన్నవారిని ఆయన మరి ఎవరు వణకుచుండునో వారినే నేను చూస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆర్ we humbling in the feet of the Lord? So word of God says we have to humble at the feet of. Humble thyself in the feet of the Lord. Humble thyself in the feet of the Lord, and he will lift you up higher and higher, and he will lift you up. So what we have to do is we have to humble ourselves in the sight of our Lord Jesus. Hallelujah. Can somebody shout one big hallelujah? దేవునికి స్తోత్రం. ఎవడు దీనుడై. కాబట్టి మనం ఈ వాక్యం విన్న తర్వాత ఎలాంటి 0.0001% ఉన్నా కానీ అది కూడా పోయి దీనత్వంలోనికి మనం వెళ్ళిపోదుము గాక. ఆమేన్. నలిగిన హృదయము గలవారమై ఉందుము గాక. ఆల్ ఆఫ్ us should go as a contrite spirit. దేవునికి స్తోత్రం. కాంట్రైట్స్ ఇన్ స్పిరిట్. అప్పుడు నేను వారిని దృష్టించుచున్నాను. దేవుని దృష్టి మనకు కలుగుతుంది. అప్పుడే 57:15 చూద్దాం రండి. 57:17 దేవునికి స్తోత్రం. 57:17 చదువుతారా? యెషయా గ్రంథం. లోభముల వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. 15 చదవండి. 15 చదవండి సిస్టర్. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలా సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడ నివసిస్తున్నారు అని అంటే వినయము గల వారి దగ్గర, కాంట్రైట్ స్పిరిట్ ఉన్న వాళ్ళ దగ్గర నివసిస్తున్నాడు. హంబ్లింగ్ అండ్ కాంట్రైట్ స్పిరిట్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. టుడే we require it, my dear brother and sister. Those who are listening to the word of God, now God is telling that we should inculcate the habit of humbling ourselves and having contrite in spirit. దేవునికి స్తోత్రం. మనం వినయ మనసు గలవారమై, హృదయములో తగ్గింపు స్వభావము, నలిగిన హృదయం కలవారమై ఉంటే అది మనకు లాభదాయకం. ఏమిటంటే దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. వేషధారణ దేవునికి పనికిరాదు. అనగా చేస్తాంలే చూస్తాంలే అని చెప్పి చేయకపోవడము అదే వేషధారణ, అది దేవునికి పనికిరాదు. 66:4 చూడండి. దేవునికి స్తోత్రం. నేను మాటలాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయేను, వారు భయపడు వాటిని
వారి మీదికి రప్పించదను అని 4వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ఏముందిలే ఇలాంటి వాక్యాలు ఎన్ని వినలేదు అనే ఆ యొక్క ధోరణి సాతానుడు తీసుకొని వస్తూ ఉంటాడు ఆయా సందర్భాల్లో. గనుక ఏదో ఒక దగ్గర దేవుడు మనకు చెప్పనై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనకి రాత్రికాల సమయంలో చెబుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. సమయం వస్తుంది కనుక మనం ఇక్కడ ఆపివేస్తాము. అయితే 3వది చదువుకుందాం. చూడండి, 3వ వచనం చదివి ఆపేస్తాను నేను. ఎద్దును వధించువాడు నరుని చంపు వంటి వాడే. ఎందుకంటే మన దేవుడు ఈజ్ ఏ యానిమల్ లవర్ అనుకున్నాం కనుక ఆయనే అనే మాట ఏమిటి అని అంటే, ఎద్దును వధించేవాడు ఎలాంటి వాడంటే మనిషినే చంపేవాడు. అదే కదండి. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు, కుక్క మెడను విరుచువాడు, జీవంగా ఉన్న కుక్క మెడను విరిచేస్తాడు. చూడండి ఎంత అంతకుడు వాడు. అలాంటి మనిషే. నైవేద్యము చేయువాడు, పంది మాంసము అర్పించు వంటి వాడే. అది చాలా భయంకరం. ఇంకా చాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధూపము వేయువారు, బొమ్మను స్తుతించువాడు వంటి వారే. దేవునికి స్తోత్రం. వారు తమకిష్టమైన త్రోవలు ఏర్పరచుకున్నారు. ఒక త్రోవ అంటూ, ఒక నిబంధన అంటూ ఏర్పరచుకొని, ఆ నిబంధన మనుషుడు కల్పించిన నిబంధనలో వారు కొనసాగుతూ ఉంటారు కొంతమంది. అది వాళ్ళకి ఇష్టమే కానీ మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు. అది యూనివర్సల్గా ఉండదు. ఒక్కరికే చెందిన మాదిరిగా కొన్ని రూల్స్ అలా అడాప్ట్ చేసుకొని వాళ్ళ కోసము చెప్పబడింది. కాబట్టి తనకిష్టమైన త్రోవను ఏర్పరచుకొనిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కనుక ఈ రాత్రికాల సమయంలో భూమి నా పాదపీఠము, వారు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది. కనుక ఏమిటి అంటే, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి దేవుని యొక్క మాటలను వింటూ ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన పాదము మోపి ఆయన ఆ పాదముల కింద మనం ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయునుగాక. అట్టి కృపాటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని యొక్క పాదపీఠం గురించిన వాక్యాన్ని విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాదపీఠము, హల్లెలూయా. ఆయన పాదపీఠం కింద ఉంటే సంరక్షణ, భద్రత ఉంటుందని మనం గమనించాం. కనుక అనేక విషయాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినందుకే ఈ దేవదేవుని స్తుతిద్దాం. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఉంటే ఒక మాట ప్రార్థన చేస్తారా? రెజీనా ప్రే చేయనమ్మా. రెజీనా ఉన్నారు సిస్టర్. స్తోత్రం దేవానికి వందనాలు తండ్రి. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ చక్కటి క్లాస్ తో ప్రభా, ఈ రోజు ప్రభా అనేక సంగతులు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. అలాగే స్తోత్రం ఈ 66 చాప్టర్ లో పరమేశ్వర్ దేవానికి వందనాలు తండ్రినైనా స్తోత్రం. ప్రతి వాక్యం మన జీవితంలో ప్రభా నేర్చుకుని ఇతరులకు నేర్పించేలాగా మాకు సాయం చేయండి ప్రభా. ఒక్కొక్క మాట ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు ప్రభా. ఫస్ట్ చాప్టర్ నుంచి 66 చాప్టర్ దాకా ప్రభా మీ దాసుని మరుగుపరుచుకుని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా ఇలాంటి కార్యం నేర్చుకొని ప్రభావై దేవానికి వందనాలు. మేము నేర్చుకుని నేర్పించడానికి మాకు సహాయం చేయమని తండ్రి. అన్ని కార్యాలకి సమస్త మహిమనికి చెల్లించుతున్నాం తండ్రి. ప్రభు దిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగి ఉండడానికి మాకు సాయం చేయండి ప్రభా. దేవా అలాంటి హృదయాన్ని, అలాంటి మనసుని కోరుకుంటున్న దేవానికి వందనాలు ప్రభా. స్తోత్రం ప్రభా. ఇంతదాకా ప్రభా మా జీవితంలో ఒకవేళ అలాంటి జీవితం లేకపోయినా రాని సమయంలో ప్రభా ప్రతిరోజు ప్రతి నిమిషము నీ సన్నిధానంలో ప్రభా ఇరిగి నలిగిన మనసుతో ప్రార్థించి సేవ చేయడానికి మాకు సాయం చేయండి ప్రభా. అలాంటి బాధ్యత, ధన్యత మాకు దయచేయమని ఇచ్చున్నాము తండ్రి. యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరం అలాగే తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ, హెచ్ఎస్సి యూనివర్సిటీకి, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును ఇప్పుడు సదాకాలము నిలిచి ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.